హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, రాగిని MMS3 ఈ పార్ట్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. స్పెషల్గా సెకండ్ పార్ట్ వచ్చేసి మీలో అందరు చూసే ఉంటారు. 2040లో సన్నీ లియోన్ అయితే తీసుకుని వచ్చారు ఈ హారర్ కామెడీ. నౌ ఇప్పుడైతే అఫీషియల్గా ఈ 2026లో రాగిని MMS3 బిగిన్ అయితే చేస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. మరో ఫ్యూ డేస్లో అనౌన్స్మెంట్ అనేది రివీల్ అయితే చేస్తున్నారు. సో ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు తమన్నా అండ్ జునైద్ ఖాన్. సో వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న రాగిని MMS3 అనేది మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నది శశాంక ఘోష్. ఇతను బాలీవుడ్లో కొన్ని మూవీస్ అనేవి తీస్తున్నాడు అనమాట. ఇంకా మూవీకి ప్రొడ్యూసర్ రాగిని MMS2కి ప్రొడ్యూస్ చేసిన అక్తా కపూరే దీన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇంకా మూవీ నుంచి ఇంకా ఫుల్ డీటెయిల్స్ రివీల్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. త్వరలోనే రివీల్ చేస్తున్నారు. ఈ 2026లో ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయితే అవుతుంది. మరి ఎప్పుడు కంప్లీట్ చేసి ఎప్పుడు తీసుకొని వస్తారో చూడాలి. నెక్స్ట్ వన్, కిల్లర్. కంగారు పడవకండి, ఇది హాలీవుడ్ మూవీ అనుకుంటారేమో. లేదు, మన తెలుగు ఒరిజినల్ ఫిల్మే గైస్. ఒక సూపర్ గోల్ కాన్సెప్ట్గా తీసుకుని వస్తున్నారు. ఓకే, సూపర్ గోల్ కాన్సెప్ట్ బాగానే ఉంది. ఆ వచ్చిన పోస్టర్ కూడా బాగానే ఉంది. బట్ అందులో వెనమ్ ఎందుకున్నాడు? ఈ వెనమ్ క్రియేచర్స్ సంథింగ్ యూనిక్గా క్రియేటర్స్కి ఏం తట్టలేనట్టుంది. ఇంకా వెనమ్ ఎవరికి ఇండియాలో తెలియనట్టుంది అని చెప్పేసి పెట్టేసినట్టున్నారు. ఇంకా ఎన్నో శతాబ్దాల క్రితం అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. February 22 ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫిలిం నుంచి టీజర్ వస్తే ఇంకా ఫిలిం థియేటర్స్లో రావడానికి ఇంకెన్ని శతాబ్దాలు తీసుకుంటారు. నెక్స్ట్, వనవీర. ఈ ఫిలిం వచ్చేసి మైథలాజికల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. రీసెంట్గా January 1 ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు గైస్. ఇందులో వచ్చేసి డెబ్యూట్ అవినాష్, ఇంకా సిమ్రాన్ చౌదరి, శ్రీనందు, ఇంకా సత్య ఇందులో యాక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ డెబ్యూట్ యాక్టర్ అవినాష్ తనే ఈ ఫిల్మ్కి డైరెక్టర్ కూడా అనమాట. తనే ఈ ఫిల్మ్ని డైరెక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది గైస్. మరి ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉందో మనకి ఇంకా తెలియదు అనమాట. అంటే చూడలేదు. మీలో ఎవరైనా ఈ ఫిల్మ్ చూసుంటే 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్, ది ప్యారడైజ్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వస్తుంది కాబట్టి ఈ ఫిల్మ్ కూడా పోస్ట్పోన్ అవుతున్నట్టు తెలుసు కదా. అదొకటే రీజన్ కాదు, ఇక్కడ ఈ ప్యారడైజ్ ఫిలింకి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చినా రాకపోయినా మూవీ అనేది కంపల్సరిగా పోస్ట్పోన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏకంగా ఒక 5 months వరకు ఈ ఫిలింని పుష్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్గా అనుకున్న టైంకి ఈ ఫిలిం కంప్లీట్ అయితే కావట్లేదు. సో దాని కారణంగానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెద్దీని వచ్చేసి ఒక జస్ట్ 2 months మాత్రమే పుష్ చేయడం జరిగింది. బట్ ఈ ప్యారడైజ్ వచ్చేసి ఏకంగా ఒక 5 months వరకు పుష్ చేయడం జరిగింది. న్యూ డేట్ వచ్చేసి August 21. సో August 21 ది ప్యారడైజ్ ఫిల్మ్ థియేటర్స్లో లాక్ చేయడం అయితే జరిగింది. ఇంకా మేకర్స్ నుంచి ఫస్ట్ సింగిల్ అనేది రెడీ చేస్తున్నారు. ఈ February మంత్లో రిలీజ్ ప్లానింగ్ అయితే ఉంది. వెయిట్ చేయండి, దానికి సంబంధించి కూడా అప్డేట్ త్వరలోనే రివీల్ చేస్తున్నారు. నెక్స్ట్, ఐ యామ్ గాడ్. ఇది కన్నడ ఫిలిం లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చిందన్నమాట. లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చిన ఈ ఫిలిం నౌ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో కన్నడ ఒక ఆడియోనే కాదు, మల్టిపుల్ ఆడియోస్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. అందులో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనేది వాచ్ చేయవచ్చు. మూవీ ఎలా ఉందో నాకు తెలియదు అనమాట. అంటే ఎవరైనా చూస్తుంటే 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వన్, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయనప్పుడు ఎందుకు 1 week ముందు ఈవెంట్ ప్లాన్ చేయాలి? అండ్ 3 days ముందు ట్రైలర్ రిలీజ్ చేసి అందులో డేట్ February 12కి అప్లోడ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ ట్రైలర్ వచ్చేసి మరి లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి లేదు, రిలీజ్ చేయట్లేదని చెప్పేసి ఒక న్యూ స్ట్రాటజీ అనేది యూజ్ చేశారనమాట. ముందు నుంచే ప్లానింగ్ అయితే ఉన్నట్టుంది. ఈ వీడియో అనేది ఇప్పుడు రెడీ చేసుకొని ఆ రోజు వచ్చేసి అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి. సో ఇలా అయితే చేశారు. ఈ టీవీని ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ కూడా ఫస్ట్ థియేటర్స్లోనే తీసుకుని వస్తున్నారు.
ఇలా వచ్చేసి లిటిల్ హార్ట్ మూవీ కానించి జరుగుతుందనమాట. లిటిల్ హార్ట్స్ మూవీ అనేది థియేటర్స్లో జనాలు రావడానికి అది యూత్కి తగ్గట్టు అలా అనేది ఫిలిం తీసుకొని వచ్చారు కాబట్టి థియేటర్స్కి వచ్చి జనాలు చూశారు. దాని తర్వాత ఈటీవిన్ రాజు వెడ్స్ రాంబాయ్ తీసుకొని వచ్చారు. అంటే రీసెంట్గా వచ్చేసి ఈషా కూడా తీసుకొని వచ్చారు. మరి ఆ ఫిల్మ్స్ థియేటర్స్లో ఎలా ఆడేవో తెలుసు కదా, అవి డైరెక్ట్గా ఓటీటీ కంటెంట్ లాగానే ఉంటాయి. మరి ఇది కూడా డైరెక్ట్గా ఓటీటీ కంటెంట్గా తీసినప్పుడు దీన్ని కూడా ఎందుకు ఇప్పుడు థియేటర్స్లో ప్లాన్ చేశారు సడన్గా అనేది చూడాలి. మరి ఈ ఫిల్మ్కి థియేటర్స్కి చూడడానికి జనాలు వెళ్తారా మనకు తెలియదు అనమాట. మార్చ్ ఫస్ట్ వీక్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఈటీవీలో ఈ ఫిల్మ్ అనేది అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ వస్తున్న ఫిల్మ్ వారణాసి స్టారింగ్ స్పెషల్గా చెప్పాలా మహేష్ బాబు గారు. సో గైస్ ఇప్పటివరకు ఈ ఫిలిం నుంచి 50% వరకు షూటింగ్ కంప్లీట్ అయితే చేసుకున్నారంట. ఈ 50%లో వచ్చేసి రామాయణ ఎపిసోడ్ అనేది ఒకటి ఉందంట, అది కూడా కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా మూవీ నుంచి 50% షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా టోటల్ మూవీ షూటింగ్ వచ్చేసి ఒక 4 to 5 monthsలో వచ్చేసి ఫినిష్ చేసుకోబోతున్నారు. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ బిగినింగ్ లోపల ఈ వారణాసి ఫిలింకి సంబంధించి టోటల్ షూటింగ్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు కదా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి రాజమౌళి గారు దగ్గర కూర్చొని మరి తన ఇన్వాల్వ్మెంట్ ఎడిటింగ్ అనేది చేపిస్తారన్నమాట. సో అలా అయితే ఉంటుంది. ఇదంతా కంప్లీట్ చేసి మూవీ మన ముందుకు వచ్చేసి 2027 April 7th. సో ఈ డేట్ అనేది అఫీషియల్గా టీమ్ లాక్ అయితే చేయడం జరిగింది. ఈ డేట్కి మనం ఫిలిం థియేటర్స్లో కరెక్ట్గా అనుకున్న టైంకి టోటల్ షూటింగ్ కానీ అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈ ఇయర్లోనే షూటింగ్ అయిపోతుంది. మెయిన్గా వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్కే టైం అయితే ఎక్కువగా తీసుకుంటారనమాట. ఆ రేంజ్లో వచ్చేసి మనకి విఎఫ్ఎక్స్ మూవీలో చూడడానికి ఉంటుందన్నమాట. సో అది గైస్ నెక్స్ట్ ఇయర్ April 7th 2027లో ఈ ప్రాజెక్ట్ మనం వారణాసి థియేటర్స్లో చూడబోతున్నాం. అది కూడా ఐమాక్స్ వర్షన్లో మన ముందుకు ఫిలిం అనేది అవుట్పుట్ తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ వన్ శివకార్తికేయన్ 26th ఫిలిం. ఈ ఫిలింకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మార్చ్ మంత్ నుంచి బిగించేస్తున్నారు. ఫీమేల్ లీడ్లో వచ్చేసి భాగ్యశ్రీ బోస్ని కన్ఫర్మ్ చేశారు. సో భాగ్యశ్రీ బోస్ ఫస్ట్ డెబ్యూట్ తమిళ్ ఫిలిం ఇది శివకార్తికేయన్ గారితో వస్తున్నట్టు ఉంది. ఇంకా మూవీకి డైరెక్టర్ శివకుమార్. ఈ శివకుమార్ వచ్చేసి డైరెక్షన్లో శివకార్తికేయన్ గారితో సెకండ్ ఫిలిం అనమాట. ఫస్ట్ ఫిలిం కంప్లీట్ అయిపోయి అది నెక్స్ట్ వీక్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అదే తాయ్ కిలివి. సో ఇప్పుడు ఫస్ట్ ఫిలిం థియేటర్స్లో వస్తుంది. ఇంకో పక్క సెకండ్ ఫిలిం వచ్చేసి శివకార్తికేయన్ గారితో మార్చ్ మంత్లో బిగిన్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫిలింకి ప్రొడక్షన్ బ్యానర్ కమల్ హాసన్ గారి RKFI. సో ఆ ప్రొడక్షన్ బ్యానర్ ఈ ఫిలింకి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. ఇంకా మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే గైస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. శివకార్తికేయన్ గారి బర్త్డే స్పెషల్గా February 17th. నెక్స్ట్ వన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మరొక న్యూ ఫిల్మ్ అనేది అనౌన్స్ అయితే చేశారు. ఇందులో రోషన్ అండ్ ప్రీతి ముకుందన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఒక వీడియో అనేది వచ్చింది, మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. ఈ ఫిల్మ్కి డైరెక్టర్ గైస్ శైలేష్ కొలను. శైలేష్ కొలను మన ముందుకు హిట్ ఫ్రాంచైజ్ 3 parts అనేవి తీసుకొని వచ్చారు. లాస్ట్గా థర్డ్ పార్ట్ నాని గారితో బ్రూటల్గా తీసుకొని వచ్చారు కదా, దానికి ముందు వెంకటేష్ గారితో సైన్తో ఫిల్మ్ అయితే వచ్చింది. సో ఈ 4 ఫిలిమ్సే ఈ డైరెక్టర్ నుంచి వచ్చినది. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ బ్రూటల్ ఇలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ నుంచి ఈసారి టోటల్గా జోన్రా అనేది మారిందనమాట. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో మూవీ టైటిల్ ఏమో ఏమో ఇది. మరి ఏమో ఏమో ఇది ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్లో ఈ దసరాకి కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా మనకి తెలుసు కదా శైలేష్ కొలను గురించి హిట్ 4 కార్తీ గారితో అనౌన్స్ అయితే చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి తీసుకొని వస్తున్నట్టున్నారు. నెక్స్ట్ వన్ 28 years లేటర్ ది బోన్ టెంపుల్. ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను థర్డ్ పార్ట్ వచ్చినప్పుడే. సో థర్డ్ పార్ట్ అనేది మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి రిలీజ్ చేశారనమాట. నౌ ఈ ఇయర్ జనవరిలో 4th పార్ట్ ఈ పార్ట్ వచ్చేసి మనకి థియేటర్స్లో తీసుకుని వచ్చారు. మూవీ వచ్చేసి పోస్ట్ అపోకలిప్టిక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ మూవీని ఈ పార్ట్స్ని చూడాలంటే కొంచెం గుండె ధైర్యం ఎక్కువగానే ఉండాలన్నమాట. అంటే కంటెంట్ అయితే మూవీలో అలా ఉంటుంది. నౌ ఈ ఫిల్మ్ నుంచి VOD డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో February 17th రెంట్ మోడ్లో ఈ ఫిల్మ్ వచ్చేసి అప్లోడ్ అయితే ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ వర్షనే గైస్, డబ్బుడ్ వర్షన్స్ ఏమి ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే కాలేదు. మూవీ థియేటర్స్లో వచ్చి IMDb రేటింగ్ 10కి 7.7 అయితే దక్కించుకోండి. నెక్స్ట్ వన్ శ్రీ చిదంబరం గారు. ఈ ఫిలిం రీసెంట్గా February 6th థియేటర్స్లో రిలీజ్ చేస్తారు గైస్. మూవీ వచ్చేసి విలేజ్ బ్యాక్డ్రాప్ కామెడీ రొమాంటిక్ లవ్ స్టోరీగా తీసుకుని వచ్చినారనమాట. సో మూవీ థియేటర్స్లో వచ్చినప్పుడు కొన్ని రీల్స్ అయితే చూశాను. మూవీ అయితే అవుట్పుట్ బాగుంది అని చెప్పేసి.
సో 2 వీక్స్‌కి ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ అయితే చేస్తున్నారన్నమాట. మనం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూద్దాము. ఫిబ్రవరి 19థ్ ఈటీవీలో ఈ శ్రీ చిదంబరం గారు ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో మీలో ఎవరైనా ఈ ఫిల్మ్ అనేది థియేటర్స్‌లో చూడడం జరిగిందా? చూసుంటే మీ రివ్యూ అనేది కామెంట్‌లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ జీఎస్టీ గోస్ట్ ఇన్ ట్రబుల్. ఇది 2025లో వచ్చిన కన్నడ ఫిలిం. నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. కామెడీ అండ్ హారర్ డ్రామాకి అయితే వచ్చింది. ఇందులో హీరో అయితే ఉన్నాడు కదా, తనే ఈ ఫిలింకి డైరెక్టర్ కూడా. సో ఇప్పుడు ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. కన్నడ ఒక ఆడియోనే కాదు, మల్టిపుల్ ఆడియోస్, అందులో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ వన్ చతపచ ది రింగ్ ఆఫ్ రౌడీస్. సో ఈ వీకెండ్ మనకి తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎప్పుడో మనకి జనవరి 22 మలయాళం వర్షన్ రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాకి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి డిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. నెట్ఫ్లిక్స్లో ఈ ఫిల్మ్ మనకి చూడడానికి ఫిబ్రవరి 19థ్ నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. టోటల్ 5 ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ వీక్ థియేటర్స్లో తెలుగు వర్షన్ అయితే వచ్చింది. ఇంకెవరు తెలుగు వర్షన్ థియేటర్స్లో చూడడానికి వెళ్తారు చెప్పండి? ఇంకా 1 వీక్లో మనకి చూడడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేస్తుంది. సో థియేటర్స్లో ఈ ఫిల్మ్ వచ్చేసి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి అర్జున్ అశోకన్ అండ్ రోషన్ మాథ్యూ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో చూద్దాము, వెయిట్ చేయండి. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 19థ్ నుంచి చూడడానికి నెట్ఫ్లిక్స్లో అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిలిం అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.